నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి పాశురం అత్యద్భుతమైన పాశురం. ఈనాటి పాశురాన్ని నేనే కాదు, సాంప్రదాయాన్ని అనుసరించి పూర్వాచార్యులు అందించిన జ్ఞానాన్ని ఒడిసిపట్టుకొని ఎవరు వ్యాఖ్యానిస్తున్నా సరే సాంప్రదాయబద్ధంగా వాళ్ళ కాళ్లకు చేతులకు గొలుసులు వేసి గట్టిగా మీరు పట్టేసుకోవాల్సి ఉంటుంది. గట్టిగా గొలుసులేసి పట్టి ఆపాల్సి ఉంటుంది. లేకపోతే ఆగడం అన్నది చాలా కష్టము. ఎందుకని అన్ని రహస్యాలున్నాయి, అన్ని లోతులున్నాయి, అన్ని విషయాలు విశేషాలు ఉన్నాయి ఈనాటి పాశురంలో. పైగా శ్రీమన్నారాయణుడు ఎన్నెన్నో అవతారాలు ఎత్తాడు కదా. ఏ అవతారంలో స్వామివారి విజృంభణను దేవతలు కూడా ఆపలేకపోయారు. అసలు ఎవ్వరు ఆపలేకపోయారు ఆయన విజృంభణను ఒక అవతారంలో. ఏ అవతారమో చెప్పండి, ఆలోచించండి. అదేంటండి, రామావతారంలోనూ విజృంభించారు, కృష్ణావతారంలోనూ విజృంభించారు, ఫలానా అవతారంలోనూ విజృంభించారంటారా? ఒక అవతారం ఉన్నదండి. ఇక స్వామివారిని అడ్డుకోవడం చాలా కష్టం. కేవలం భక్తికి మాత్రమే కట్టుబడి ఆయన ఆగుతాడు. ఆశ్రిత పారిజాతము అని అనిపించుకున్నటువంటి ఒక అవతారం ఉన్నది. అవతారమే నృసింహ అవతారము. ముఖ్యంగా అండి నరసింహస్వామి వారి గురించి మాట్లాడేటప్పుడు ఆగడం అన్నది చాలా కష్టం. కాకపోతే మీరేమి ఇప్పుడు నా కాళ్ళు చేతులు గొలుసులేసి కట్టేయక్కర్లేదు, కానీ నాకు నేనే సమయము అనే గొలుసు వేసుకొని కట్టుకొని నన్ను నేను కట్టేసుకొని ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఎంతవరకు చెప్పాలి అన్నది అంతవరకు మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇదంతా చెప్పానంటే అంత లోతు ఉంది ఈ పాశురంలో అని మీకు అర్థం చేయించడం కోసం. గోపికలు ఈనాడు కృష్ణుణ్ణి నిద్రలేపుతూ కృష్ణసింహమా అని పిలుస్తూ ఉన్నారు, యదుసింహమా అని పిలుస్తూ ఉన్నారు, సింహములాగా రావాలి స్వామి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. మనం ఈ పాశురాలు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి రోజు నుంచి ఎవరైతే వింటూ ఉన్నారో వాళ్లకు మొట్టమొదటి పాశురంలో మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుండే ఉంటుంది. కష్టమండి, చాలా చాలా విషయాలు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు. ఏ పాశురంలో ఏముందో గుర్తుపెట్టుకోవడం కష్టము అని అనుకుంటే ప్లేలిస్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశామండి ఇతిహాసం ఛానల్లో, ధనుర్మాసము అని. వెళ్ళండి, మొట్టమొదటి పాశురాన్ని తెరవండి, చూడండి. అందులో ఒక పదం ఉందా లేదా చూడండి. గోదాదేవి అమ్మవారు రాశారు, మనం చెప్పుకున్నాం. ఇళం సింగం అని చెప్పి అన్నారు. శ్రీకృష్ణుడు యశోదామాత దగ్గర చిన్న సింహపు పిల్లల గెంతులు వేస్తూ ఉంటాడు అని ఆండాళ్ళు తల్లి మొట్టమొదటి పాశురంలోనే స్వామివారిని సింహముతో పోల్చుతూ పాశురాన్ని రచించారు, అందించారు కదా. నిజానికి స్వామివారిని సింహంతో పోల్చడం కాదు, మళ్ళీ గోదాదేవి అమ్మవారి భాషలోనే చెప్పాలంటే ఈ సింహాలను స్వామివారితో పోల్చాలండి అని చెప్పి అనుకోవాలి. సరే, అయితే యశోదామాత దగ్గర చిన్న సింహపిల్లలా ఉన్నాడు. మరి గోపికలకు ఎలా కావాలట, మనకెలా కావాలి? చిన్న సింహపిల్లలాగా అయితే మనకొద్దండి. ఎలా కావాలి? విజృంభించే సింహంలాగా ఉండాలి స్వామివారు. అది ఈనాటి పాశురంలో చెప్తూ ఉన్నారు. ఈనాటి పాశురాన్ని గోదాదేవి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి అంకితమిచ్చినట్టుగా రాశారు అని కొందరు పూర్వాచార్యులు వ్యాఖ్యానిస్తే, అది మాత్రమే కాదండి, శ్రీమన్నారాయణుడు సృష్టి చేసేటప్పుడు ఎలా ఉన్నాడు, ఏం జరిగింది అన్న విషయాన్ని స్థాళీపులాక న్యాయంగా గోదాదేవి అమ్మవారు ఈ పాశురంలో అలా మనకు ముట్టుకొని అలా చూపించారు, కాస్త రుచి చూపించారు అని పూర్వాచార్యులు ఈ పాశురం యొక్క లోతును కనుక్కున్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అన్నీ ఉన్నాయి ఈ పాశురంలో. ఈనాటి పాశురం 23వ పాశురం కదండి. 23, అందులో 2, 3 ఉన్నది కదా. 2 + 3 కలపండి, ఎంత వస్తుంది? అంకె 2 + 3 5 వస్తుంది కదా. 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, లెక్క పెట్టండి. 5వ నక్షత్రం ఏ నక్షత్రం అండి? మృగశిర నక్షత్రము. అవునా? మృగములు
అంటే అరణ్యంలో ఉండే మృగములు అని చెప్పి తీసుకున్నాం అనుకోండి. ఆ మృగాలన్నింటికీ శిరము వంటిది ఏమిటండి? సింహము, మృగరాజు. ఆ కోణంలో మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాశురంలో ఉన్న సింహాన్ని. మార్గశీర్ష మాసము అంటే ఏమిటి అన్నది మనం ధనుర్మాసం ప్రారంభం అవడం కంటే ఒక రోజు ముందు మనం తెలుసుకున్నాం. ఎన్నెన్నో మార్గాలున్నాయి పరమాత్మను చేరడానికి. అందులో ఒకటి అత్యుత్తమమైన మార్గం ఉంది. దాని గురించి మార్గశీర్ష మాసం మాట్లాడుతున్నది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నేను మాసములన్నింటిలో మార్గశీర్ష మాసమును అని చెప్పాడు కదా. నరసింహస్వామివారు మనకు మార్గశీర్షమును చూపిస్తూ ఉన్నారు అని చెప్పి కొంతమంది పూర్వాచార్యులు చెప్పారు. ఈనాటి 23ను 2+3 = 5 అని చెప్పి కలిపి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళిన రామానుజాచార్యుల వారికి కూడా అండి లక్ష్మీ నృసింహస్వామి వారు అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాదు రామానుజుల వారు 74 మంది సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు భారతీయ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం. వాళ్ళందరికీ కూడా అంటే ఆ 74 మంది సింహాసనాధిపతులకు కూడా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి విగ్రహాలను అందించి అయా సాంప్రదాయాన్ని, భారతీయ సనాతన ధర్మం యొక్క ఈ యశస్సును ముందుకు తీసుకొని వెళ్ళండి అని రామానుజాచార్యుల వారు వాళ్ళందరినీ ఆదేశించినట్టుగా మనకు చెబుతారు కొందరు పూర్వాచార్యులు. అంటే లక్ష్మీ నృసింహస్వామి వారి విగ్రహాలను వాళ్ళకి ఇచ్చారు అని అంటే ఇక ఎంత ప్రాముఖ్యత ఉన్నదో లక్ష్మీ నృసింహస్వామి వారికి ఒకసారి ఆలోచించండి. మరొక విషయం మనం మాట్లాడుకుంటే లక్ష్మీ నృసింహస్వామి వారండి ఎన్ని రూపాలు ఎక్కడెక్కడ. ఉడుపిలో లక్ష్మీ నృసింహస్వామి వారు ఉన్నారు తెలుసునా? శృంగేరిలో ఉన్నారు నృసింహస్వామివారు తెలుసునా? వానమామలైలో ఉన్నారు. కేవలం మనకు తెలిసినటువంటి కొన్ని ఊళ్ళల్లో మాత్రమే ఉన్నారని చెప్పి అనుకోవద్దు. ఎందరెందరో పూర్వాచార్యులు, ఎందరెందరో మహానుభావులు, యతీశ్వరులు సందర్శించినటువంటి ప్రదేశాలున్నాయి. లక్ష్మీ నృసింహస్వామివారు ఉన్నారు. అసలు అంతెందుకండి, ఆది శంకరాచార్యుల వారు అతి భయానకమైన పరిస్థితిని జీవితంలో ఎదుర్కొన్నప్పుడు ఇక మనుషులెవరూ తనకు సహాయం చేయలేరు. అలాంటి సంఘటన వారి జీవితంలో ఎదురైనప్పుడు ఒక కేక పెట్టారండి. ఆ కేక పెడితే లక్ష్మీ నృసింహస్వామి వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రం అయ్యింది. ఎవరిని పిలిచారు ఆది శంకరాచార్యుల వారు? ఏ రూపంలో స్వామివారిని పిలిచారు? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహస్వామి వారిని పిలిచారు. అంటే ఇక నన్నెవరూ కాపాడలేరు, ఇక్కడ మనుషులెవరూ కూడా కాపాడలేనటువంటి పరిస్థితి, అలాంటి భయంకరమైన పరిస్థితి జీవితంలో. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ దిక్కులేరు, నువ్వే రావాలి అని లక్ష్మీ నృసింహస్వామి వారిని పిలిచారు. అసలు శ్రీమన్నారాయణుడు నృసింహ అవతారంలో ఎందుకు వచ్చారు, నారసింహుడై ఎందుకు వచ్చారు? మనం ఇతిహాసం ఛానల్లో మాట్లాడుకున్నాం. నరసింహస్వామి వారి వైభవం గురించి మనం మాట్లాడుకున్నాం. మనమేదో గాల్లో నుంచి సృష్టించి మాట్లాడుకోలేదు. ఎందుకొచ్చారు అనంటే పూర్వాచార్యులు అందించిన అనుగ్రహంతో మనం మాట్లాడుకున్నాం. వేదవ్యాసుడు భాగవతంలో రచించినప్పుడు ఏం శ్లోకాలు రచించారో ఆ శ్లోకాలను తీసుకొని మరీ మనం మాట్లాడుకున్నాం. నరసింహస్వామి వారు ఎందుకు ఆవిర్భవించారో మనం ప్రస్తుతం పాశురాలు చెప్పుకుంటున్నామే, గోదాదేవి అమ్మవారు రచించిన పాశురాలు. ఆ గోదాదేవి అమ్మవారు కూడా లక్ష్మీ నృసింహస్వామి వారిని అర్చించారు. ఆ గోదాదేవి తండ్రి పెరియాళ్వార్, ఆయనకు లక్ష్మీ నృసింహస్వామి వారి స్వరూపం అంటే చాలా ఇష్టం. గోదాదేవి అమ్మవారు వారణమాయరం అని 143 పాశురాలు రచించారు. అందులో అచ్యుత తత్వం గురించి రచించారు. అచ్యుత తత్వము, ఆశ్రిత పక్షపాతము ఉంది శ్రీమన్నారాయణునికి. ఆ ఆశ్రిత పక్షపాతాన్ని చూపించడం కోసం వచ్చినటువంటి అవతారాలలో అత్యంత కీలకమైనది నృసింహ అవతారము అని పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. ఒక్కసారి మనం మరి పాశురం ఏంటో చూద్దామా? మారిమలై ముళ్ళైంజిల్ మన్ని కిడందు రంగుం సీరియ సింగం அறிவுத்து தீவிழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதறி மோரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே
நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளி கோப்புடையா சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த కార్యమారాయిందరుళేలోరెంబావాయ్. అదండి పాశురము. నిన్నటి పాశురంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, అయా కృష్ణ, నీ కరుణా కటాక్ష వీక్షణాలను మా మీదికి ప్రసరింపజేయి అంటున్నారు. ఎలా చూడాలట స్వామివారు? 2 కళ్ళు తెరిచి చూడు స్వామి అని స్వామివారికి చెప్తూ ఉన్నారు. ఒక రకంగా అంటే స్వామివారు ఎలా చూడాలి, ఎలా దిగాలి, ఎలా రావాలి అన్నది ఇప్పుడు వీళ్ళు నిర్దేశిస్తూ ఉన్నారు. అంటే వీళ్లకు నచ్చినట్టుగా స్వామివారు చూడాలి, వీళ్లకు నచ్చినట్టుగా స్వామివారు రావాలి అని చెప్పి వీరు చెబుతూ ఉన్నారు గోపికలు. మనకు పూర్వాచార్యులు ఏం చెప్పారంటే, స్వామివారిని దర్శించుకునేంత వరకే, అంటే స్వామి లభించేంత వరకే ఈ శాస్త్రాలు. భగవంతుణ్ణి చేరుకున్న తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యత అనేది తగ్గిపోతుంది. పరమాత్మను చేరుకునే వరకే ఎన్నో నియమాలు, పరీక్షలు, ఇవన్నీ. ఒక్కసారి పరమాత్మ సన్నిధానానికి చేరుకున్న తర్వాత పరమాత్మ భక్తుల పట్ల ఎంత ప్రేమగా ఉంటాడంటే, ఇప్పుడు భక్తులు ఆదేశిస్తూ ఉంటారు, పరమాత్మ పాటిస్తూ ఉంటాడు. అది మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, విభీషణుడు రాముల వారిని దర్శించుకోవడం కోసం వచ్చాడు. రాముల వారిని శరణు వేడుతూ వచ్చాడు. సరాసరి రాముల వారిని దర్శించుకున్నాడా విభీషణుడు? దర్శించుకోలేదు. ముందుగా ఎవరి దగ్గరికి వచ్చాడండి? సుగ్రీవుణ్ణి కలిశాడు. ఆ తర్వాత విభీషణుడు రాముల వారిని దర్శించుకునే మధ్యలో రామాయణంలో చాలా తతంగం ఉందండోయ్. రాముడు లక్ష్మణుణ్ణి అడుగుతాడు, విభీషణుడు వచ్చాడు చేర్చుకోవచ్చా? సుగ్రీవుణ్ణి అడుగుతాడు, ఒక్కొక్కరిని అలా అడుగుతాడు. సమాలోచనలు, చర్చ, ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత రాముడు విభీషణుణ్ణి చేర్చుకుంటాడు. అయిపోయింది. రాముడికి మనసులో ఉన్నది విభీషణుడు శరణు అని చెప్పి వచ్చాడు, ఇక ఆయనను మనం ఆదరించాల్సిందే అని. కానీ సరాసరి విభీషణుణ్ణి స్వీకరించకుండా ముందు తన పక్కనున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెప్పండి అయ్యా మీ అభిప్రాయాలు ఏమిటి అని చెప్పి అడుగుతాడు. సరే, దానికి సంబంధించిన తత్వం వేరే ఉంది, ఇక్కడ అప్రస్తుతం అది. మొత్తానికి విభీషణుణ్ణి చేర్చుకుంటాడు. ఇప్పుడు విభీషణుడు స్వామివారి సన్నిధానానికి చేరాడు కదా. ఇక ఇప్పుడేం జరుగుతుందో తెలుసా? విభీషణుణ్ణి రాములవారు సలహా అడుగుతూ ఉంటే విభీషణుడు ఏదైనా సరే చెబితే దాన్ని రాములవారు పాటించడం మనం చూడొచ్చు. ఉదాహరణకు రామసేతు నిర్మించడం కంటే ముందు జరిగిన సంఘటనలు రామాయణంలో ఏమున్నాయో ఒకసారి చూడండి. రాములవారు విభీషణుడిని అడుగుతాడు, ఏం చేద్దాము అని. అప్పుడు విభీషణుడు రాములవారితో, అయ్యా సముద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవడం మంచిది అని సలహా ఇస్తాడు. ఇవన్నీ మనకు రామాయణంలో కనిపిస్తాయి. ముందుగా పాశురం యొక్క అర్థాన్ని మనం చూద్దాం. వర్షాకాలంలో కొండ గుహలల్లో తన జత అయినటువంటి ఆడసింహాన్ని కౌగిలించుకొని నిద్రిస్తున్న సింహము మేలుకొని నిప్పులు చిమ్మే కన్నులతో పరిమళం వెదజల్లే జూలును నిగిడ్చి వడలు విరిచి అన్ని వైపులా ఒక్కసారి కదిల్చి గర్జించి వెలుపలికి ఏ విధంగా వస్తుందో అతసీ పుష్పములాంటి రంగు కలిగిన ఓ శ్రీకృష్ణ, నువ్వు ఈ పడక నుంచి లేచి అలా సింహములాగా వచ్చి ఎంతో అందమైన శ్రేష్టమైన ఈ సింహాసనం మీద నువ్వు ఆసీనుడవైతే మేమందరం వచ్చి నిన్ను కీర్తిస్తూ ఉంటాం, ఇలాగే మమ్మల్ని అనుగ్రహించు అని ఈ పాశురానికి అర్థం. మారి అంటే ఇక్కడ వర్షాకాలం అని చెప్పి అర్థం. అంటే స్వామివారు ఎలా రావాలో ఇప్పుడు చెబుతూ ఉన్నారండి గోపికలు. వానాకాలంలో కొండ గుహల్లో నిద్రించే సింహము అని చెప్పి పోల్చారు. పడుకోనుంటుంది, వెలుపలికి రావాలి. మామూలుగా అండి సుషుప్తావస్థలో ఉంటాయి సింహాలు అని చెప్పి అంటూ ఉంటారు. వర్షాకాలం ముగిసేంత వరకు కొండ గుహల్లో అలా నిద్రిస్తూ ఉంటుంది. దానికి కుటుంబం ఉంటుంది కదా సింహానికి, అలా పడుకొని ఉంటుంది. ఒక్కసారిగా వర్షాకాలం అయిపోగానే లేస్తుంది, జూలు విదిల్స్తుంది, వడలు విరుచుకుంటుంది, ఒక్కసారి అటు ఇటు పొరలాడుతుంది, అలా బయటికి వస్తుంది. ఎన్నో రోజుల నుంచి కళ్ళు మూసుకొని ఉంది కదా సింహము, ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎర్రగా ఉంటాయి కళ్ళు, అలా చూస్తుంది.
ఒక్కసారిగా గర్జిస్తుంది కదా. అలా పోలుస్తూ ఉన్నారు స్వామివారిని. సింహాన్ని నిద్ర లేపడానికి ఎవరైనా సాహసిస్తారా అండి? ఆలోచించండి. ఓ పెద్ద అరణ్యము, కొండగుహల్లో సింహం పడుకొనుంది. వెళ్ళి లే లే సింహమా అని చెప్పి అనే సాహసం ఎవరైనా చేస్తారా? పోనీ వేరే జంతువులు ఏవైనా సరే వెళ్ళి నిద్రలేపే సాహసం చేయగలుగుతాయా అండి? అంత ధైర్యం ఉంటుందా? ఉండవు. ఏ జంతువులకు కూడా అలాంటి ధైర్య సాహసాలు ఉండవు. అదే మీరు పులి అనుకోండి, పులిని నిద్రలేపే సాహసం సింహం చేయగలుగుతుంది కదా. సింహం ఒక్కసారి వచ్చి పులి ముందు గర్జించిందంటే దెబ్బకు లేచి కూర్చోవాల్సిందే, పులైనా ఎవరైనా కానీ. మృగరాజు, అసలు ఆ మృగరాజుని నిద్రలేపే ధైర్యం ఎవరు చేయలేరు. మరి సింహాన్ని ఎవరు నిద్ర లేపాలండి? ఎవరు నిద్రలేపలేరు. తనంతట తానే నిద్ర లేచి బయటకు రావాల్సిందే సింహమో. అదిగో అలా పోల్చుతూ ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మను. నువ్వే లేవాలి తప్ప ఇక మేము ఏదో పిలిస్తే నువ్వు లేస్తావా? ఏదో నీకు సుప్రభాతం పాడి మేమేదో నిన్ను మేల్కొలిపాము అన్న ఓ చిన్న భ్రమలో మేమేదో ఉంటాము తప్ప అసలు నువ్వు నిద్రపోతావా? మాకు తెలీదా? ఇట్లా చాలా అర్థాలున్నాయి ఇందులో. కానీ వీళ్ళు లేవవయ్యా అని మేల్కొల్పు పాడినట్టుగా పాడుతూ ఉన్నారు. వచ్చి సింహాసనం మీద కూర్చో ప్రభు అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. సీరియస్ సింగం అని చెప్పి అన్నారండి. శ్రీ వైష్ణవంలో ఇదే అనమాట కీలకం. 3-4 రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. స్వామివారిని ఎప్పుడూ కూడా విడిగా కాదు మనం పూజించేది, అమ్మవారితో కలిపి మనం పూజిస్తూ ఉంటాం, అమ్మవారితో కలిపి మనం చూస్తూ ఉంటాం. ఇంతకుముందు మనము ఆది శంకరాచార్యుల వారి కరావలంబాన్ని గుర్తు చేసుకున్నాం. వారు ఏమని రాశారండి? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి రాశారు శంకరాచార్యుల వారు. నృసింహ మమదేహి కరావలంబం లేదు. పోనీ ఛందస్సు కోసం ఇంకేదన్నా పదం కూడా పెట్టొచ్చు, కానీ కాదు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నారు ఆది శంకరాచార్యుల వారు కూడా. లక్ష్మీదేవితో కలిసినటువంటి నృసింహస్వామి మాకు కావాలి. సీరియస్ సింగం, శ్రీతో కలిసి ఉన్నటువంటి నరసింహస్వామి వారు మాకు కావాలి అని అంటూ ఉన్నారు. ఈ సృష్టి చేయడానికి ముందు స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు. సృష్టికి పూర్వ దశ కూడా నిర్గుణమైన దశ కాదు అని ఉపనిషత్తులు చెబుతాయి. అందుకే ఆండాళ్ తల్లి కూడా సీరియసింగం అని చెప్తోంది. అలాగే అరివుత్తు అని చెప్పుంది. సింహం తనంతట తాను లేచి తీవిరిత్తు, ఒక్కసారి తన నేత్రాల నుంచి అలా తేజస్సు బయటికొచ్చే విధంగా చూస్తుంది సింహము. ఆ తర్వాత వేరి మయర్ పొంగ అంటే తన జూలును ఒక్కసారి అలా దులుపుకుంటుంది సింహం. తర్వాత ఎప్పాడుం పేరుందుదరి, అటు ఇటు దొర్లుతుంది సింహము. ఆ తర్వాత ఏం చేస్తుందండి? పెద్దగా గర్జిస్తుంది. ఆ తర్వాత పోదరుమా పోలే, అప్పుడు అది బయటికి వస్తుంది, బయలుదేరుతుంది సింహం. ఇక్కడండి సృష్టికి పూర్వ దశ ఎలా ఉంటుందో అక్కడి నుంచి సృష్టి తర్వాతి దశ వరకు ఈ పాశురంలో ఆండాళ్ళు తల్లి చెబుతూ స్వామివారిని సింహంతో పోలుస్తుంది అని పూర్వాచార్యులు చెప్తారు. చాందోగ్య ఉపనిషత్తును ఉదాహరణగా చెబుతూ ఉంటారు. సృష్టికి ముందు పరమాత్మ ఒక సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పము నేనే నా నుంచి అనేక మందిని బయటకు సృష్టింతునుగాక అని సంకల్పం చేసుకుంటాడు పరమాత్మ. మనకు ఉపనిషత్తుల్లో కూడా సాలెపురుగును ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే తయారు చేయాలనుకోండి, రా మెటీరియల్ కావాలి. సరే ఉపాదాన కారణము అంటాము. నేను అసలు ఆ తత్వం లోపలికి వెళ్ళడం లేదు. ఈ పాశురాలు చెప్పేటప్పుడు ఉపనిషత్తుల గురించి మనం ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు విడిగా మనం మాట్లాడుకుందాం. సాంకేతికపరమైన పదాలు కావాలని సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరెవరు చూస్తున్నారో ఏంటో అందరినీ దృష్టిలో పెట్టుకొని, సరేనా అండి? కుండ తయారు చేయాలనుకోండి, మట్టి కావాలి, తయారు చేసే వ్యక్తి కావాలి, కుమ్మరి కుండను సృష్టించిన సృష్టికర్త. కానీ ఆయనకేం కావాలి? మట్టి కావాలి. మరి పరమాత్మ ఈ లోకాలన్నింటినీ సృష్టించాడు కదా, మరి ఆయనకు కూడా రా మెటీరియల్ కావాలి కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు రా మెటీరియల్? ఆ రా మెటీరియల్ కనుక ఎక్కడి నుంచైనా తీసుకొచ్చాడు అనుకోండి, ఆ రా మెటీరియల్ను సృష్టించింది ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. అవునా కాదా? ఆలోచించండి. ఇప్పుడు కుమ్మరి కుండను తయారు చేయడానికి మట్టిని ఉపయోగించాడు. మట్టిని ఎవరు సృష్టించారు? పరమాత్మ సృష్టించాడు. మరి ఇప్పుడు ఇంత పెద్ద సృష్టిని పరమాత్మ ఎక్కడి నుంచి సృష్టించాడు అంటే తనలో నుంచి తీసి సృష్టించాడు పరమాత్మ. సాలెపురుగును ఉదాహరణగా చెప్తారు. స్పైడర్ అది ఏం చేస్తుందండి? సాలెపురుగు ఊరే ద్రవాన్ని తీసుకుంటుంది.
సాలెపురుగు తానే సాలె గూడు అల్లుతుంది. పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అలా అల్లుతుంది. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు దాన్ని అలా గూడును తొలగించుకుంటూ అల్లుకుంటూ అలా వెళ్ళిపోతుంది. అలా ఉదాహరణ అన్నమాట చిన్నది. పరమాత్మ తనలో నుంచే తీసి సృష్టిని చేశాడు. దానికి సంబంధించినటువంటి పాశురం ఇదంతా కూడా. సృష్టిని చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెప్పి చెప్తారండి. మొదట పరమాత్మ తనలో నుంచి తేజస్సును వెలికి తీస్తాడు. సింహం గనక కళ్ళల్లో నుంచి ఎలాగైతే తేజస్సు వచ్చిందో తేజస్సును తీస్తాడు. తేజస్సులో నుంచి జలాన్ని తీస్తాడు. జలంలో నుంచి పృథ్వీని తీస్తాడు. ఇలా తీసినటువంటి వాటిని సగం 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 భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్లీ సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భాగం 2 చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒకదానిలో ఒకటి కలిసిపోయే విధంగా పంచుతూ సిద్ధం చేస్తాడు పరమాత్మ. ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతా 2 తక్కువగా కలిగి ఉండే విధంగా ఆయన తయారు చేస్తాడు. ఇవన్నీ కలిపి ఒక అండం కింద తయారు చేస్తాడు. ఒక చిటికెలో సృష్టి కార్యం ఇలా జరిగిపోతుంది. అనేక కోట్లాది అండాలు బయటకు తీస్తాడు పరమాత్మ తనలో నుంచి. అలా బయటకు వచ్చిన ఒక్కొక్క అండంలో మనం ఎన్నో గోళాలున్నాయి. ఆ గోళాలలో ఒక గోళం, భూమి అనే ఒక గోళంలో మనం ఉన్నామండి. ఈ బయటకు వచ్చిన ప్రతి అండములో ఒక బ్రహ్మను పెడతాడు పరమాత్మ. ఆ బ్రహ్మ శరీరంలో నుంచి 11 మంది ప్రజాపతులను బయటకు తీస్తాడు. ఇంతవరకు పరమాత్మ మొత్తం తానే చేస్తాడు, సరాసరి తానే చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అని చెప్పి పిలుస్తారు. ఆ తర్వాత బ్రహ్మకు వేదాన్ని ఉపదేశిస్తాడు పరమాత్మ, అంటే జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఉపదేశించడమే కాకుండా ఇప్పుడు బ్రహ్మకు సృష్టి బాధ్యతను అప్పగిస్తాడు. బ్రహ్మ ద్వారా జరిగేదాన్ని సద్వారక సృష్టి అని చెప్పి పిలుస్తారు. బ్రహ్మకు పరమాత్మ ఉపదేశించాడే వేదము, అదే శబ్దము. ఈ కార్యాన్ని మొత్తం చెప్పిందండి ఆండాళ్ తల్లి. ఒక సీరియస్ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి సింహం ఎలాగైతే తనంతట తానే లేచి బయటికి వస్తుందో, అంటే సృష్టికర్తను ఎవరో ప్రేరేపించాల్సిన అవసరం లేదండి. సృష్టి ఎవరో ప్రేరేపిస్తే జరిగేది కాదు. తనంతట తాను ఐచ్ఛికంగా చేస్తాడు పరమాత్మ. పూర్తి సర్వస్వతంత్రుడు. సింహం ఎలాగైతే తనే లేచి బయటికి వస్తుందో అలా లేస్తాడు. సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళను తెరిచి చూస్తుందో పరమాత్మ తనలో నుంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం ఎలాగైతే తన జూలును అలా విదల్చి విప్పార్చి తన పరిమళాన్ని అన్ని వైపులకు వెదజల్లుతుందో అలాగే శాస్త్రం అంటుందండి గంధవతి పృథ్వీ అని. పరమాత్మ యొక్క పరిమళం నుంచే, అంటే తనలో నుంచే భూమిని, నీటిని, వీటన్నింటినీ బయటకు తీశాడు పరమాత్మ. ఇక సింహం అలా పడుకొని అన్ని వైపులకు అలా పొర్లుతుంది. లేచిన తర్వాత పరమాత్మ ఇలాగే త్రివుత్కరణం చేస్తాడు. ఆ తర్వాత సింహం ఎలాగైతే ముందుకు కొనసాగుతుందో పరమాత్మ అలా సృష్టి కార్యాన్ని సాగిస్తాడు. ఏర్పడ్డ ఒక్కొక్క అండంలో ఒక్కో బ్రహ్మ నుంచి ఆ తర్వాత వేదాన్ని ఉపదేశించాడు అని చెప్పాం కదా. సింహ గర్జన అదే శబ్దము, వేదము బ్రహ్మకు ఉపదేశించాడు. అలాంటి పోలిక అన్నమాట ఇక్కడ సింహ గర్జన. ఆ తర్వాత సింహం ఏం చేస్తుంది? తన యాత్రను ముందుకు కొనసాగిస్తుంది. పరమాత్మ అలా అన్నింటిలో అంతర్యామి అయి ఉన్నాడు. ఎందుకనండి, తనలో నుంచే సృష్టిని పరమాత్మ చేశాడు కాబట్టి, తనది కాని పదార్థం అంటూ ఏది సృష్టిలో లేదు కాబట్టి అన్నింటా పరమాత్మే నిండి ఉన్నాడు. అర్థమవుతుందండి? ఒక మ్యాగ్నెట్ మీరు తీసుకున్నారనుకోండి, అయస్కాంతం. ఆ అయస్కాంతం నుంచి 2-3 చిన్న చిన్న ముక్కల్ని కొట్టండి, విడదీయండి ముక్కల్ని. ఆ చిన్న చిన్న ముక్కలకు కూడా అయస్కాంత తత్వం ఉంటుంది. అవునా కాదా? అలాగే పరమాత్మ నుంచి బయటికి వచ్చినటువంటి ఈ సృష్టి అంతా ఎక్కడ మనం చూసినా కానీ పరమాత్మ తత్వమే నిండి నిబిడీకృతమై ఉంటుంది. అదే అంతర్యామి తత్వము. అర్థమవుతుందండి? గోదాదేవి వారు ఏం రాశారో, ఏం చెప్తున్నారో. అయితే స్వామి, నువ్వు అంతర్యామి తత్వంలో అంతటా ఉన్నావు, సృష్టి అంతటా. మరి మా కోసమయ్యా రావయ్యా, వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోవయ్యా, మేము నిన్ను సేవించుకుంటాము అంటున్నారు గోపికలు. అంటే ఏమిటో తెలుసునా? స్వామి మా కోసం విగ్రహ రూపంలో రా స్వామి, ఇక్కడొచ్చి కూర్చో అంటున్నారు. కూర్చో అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కదలకుండా ఉండు, ఈ సింహాసనం ఇక్కడ కూర్చో,
మేము నీకు కావాల్సిన ఉపచారాలన్నీ మేము చేస్తాం, మేము నీ గురించి ఆడుకుంటాం, పాడుకుంటాం, ఉపచారాలు చేస్తాం, అభిషేకాదులు మేము చేస్తాం, నైవేద్యం సమర్పిస్తాం, మా భక్తి మా ప్రేమ మేం ప్రకటిస్తాం స్వామి, వచ్చి ఇక్కడ కూర్చో అంటున్నారు. అంటే అర్చావతారం గురించి గోదాదేవి అమ్మవారు ఇక్కడ మళ్ళీ మనకు చెప్తూ ఉన్నారు. అంతర్యామి తత్వంలో పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నప్పటికీ ఈ కలియుగంలో మన కోసం అర్చామూర్తి అయి విగ్రహ రూపంలో వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? నీ పూవై పూవన్నా అన్నారు. అతసీ పుష్పము అంటారండి. అతసీ పుష్పము వంటి సౌందర్యం కలిగి ఉన్నాడు పరమాత్మ. అలాగే ఉన్ కోయిల్ నిన్రు అని చెప్పి అంటున్నారు. ఏంటో తెలుసునా? కోయిల్ కోవెల, నీ కోవెల నుంచి అంటే పెద్దలు చెప్తారండి, ఓంకారమే ఆ పరమాత్మకు ఇల్లు లాంటిది. ఓంకారములో నివసిస్తూ ఉంటాడు పరమాత్మ అంటారు, ఇల్లు లాంటిది. ఆ తత్వము, ఆ వేదతత్వం నుంచి బయటకు రావాలి, వచ్చి నీ యొక్క స్థానాన్ని మాకు ప్రదర్శించాలి అని చెప్పి అంటున్నారు. ఏంటో తెలుసా? ఆలయాలలో ఉత్సవమూర్తిని బయటికి తీసుకొని వస్తారు తెలుసా, అలా బయటికి రావాలి అంటున్నారు. ముందేమో సింహంలా నిద్రలేవు స్వామి, ఇలా విదుల్చుకో రా అంటున్నారు. అంటే నువ్వే అంతర్యామివి, నువ్వే సృష్టికర్తవు అని చెప్పి చెప్తున్నారు అమ్మవారు. తర్వాత వచ్చి సింహాసనం మీద కూర్చోమంటున్నారు కృష్ణుణ్ణి. అంటే ఏంటో తెలుసా? ఆలయంలో అర్చామూర్తి ఎలా ఉంటాడో అలా ఉండు స్వామి మా కోసం అంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఎక్కడున్నారండి? గర్భాలయంలో ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మనందరినీ చూసుకుంటూ అక్కడున్నారు స్వామివారు కదా. అలా ఉండు స్వామి అంటున్నారు. అలా ఉండడం మాత్రమే కాదు స్వామి, మా కోసం నువ్వు అప్పుడప్పుడు అలా బయటికి కూడా రావాలి కదా స్వామి అంటున్నారు. బయటికి రా అంటున్నారు. బయటికి ఎలా వస్తాడు అర్చామూర్తి? రాడు, రాకూడదు కదా. అందుకని ప్రత్యేకంగా ఒక మూర్తిని తయారు చేస్తారు, ఉత్సవమూర్తి. ఆ ఉత్సవమూర్తి బయటికి వస్తాడు, అన్ని ఇళ్ల మధ్య అలా తిరుగుతాడు, అక్కడక్కడ ఉండే ఆయా గ్రామాలలో ఉండే కార్యక్రమాలను బట్టి. తిరుమలలో మాడ వీధుల్లో ఊరేగిస్తారు, మనకు తెలుసు. లోపలున్న అర్చామూర్తిని మనం ఎలా చూడాలో ఉత్సవ విగ్రహాలను కూడా అలాగే చూడాలండి. ఉత్సవ విగ్రహాలు కనిపించాయంటే వెంటనే నమస్కారం పెట్టడం నేర్చుకోండి. చాలామంది పెడుతూ ఉంటారు మన ఇళ్లలో పెద్దలు. ఉత్సవమూర్తి కనిపించిందా నమస్కారం పెట్టేయడమే. ఉత్సవమూర్తికి అర్చామూర్తికి ఏమాత్రం తేడా లేదు, అదే మహిమ అన్నట్టుగానే మనం చూడాలి. మన కోసం స్వామివారు ఉత్సవమూర్తి రూపంలో మనల్ని అందరినీ అలా కనిపెట్టుకోవడానికి అలా బయటికి వస్తూ ఉన్నారు. అంతెందుకండి, మన అహోబిళంలో నరసింహస్వామివారి గురించి చెప్తారు. అహోబిళంలో ఎన్ని రూపాలలో ఉన్నారో మీకు తెలుసు నరసింహస్వామివారు. వారు కూడా ఇలాగే నరసింహస్వామివారు అలా లేచి బయటికి వచ్చి రాత్రిపూట అలా బయట తిరుగుతూ ఉంటారు, సంచారం చేస్తారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో మొత్తం తిరుగుతారు, సంచారం చేసి ఎక్కడెక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి చూసుకుంటారు అని పెద్దలు అంటూ ఉంటారు. అది కూడా అమ్మవారు ఏదో సింహాసనం మీద వచ్చి కూర్చో, కుర్చీ వేస్తాను కూర్చో అని చెప్పి అనట్లేదండి. కోప్పుడయ్యా సీరియ సింహాసనత్తిరుందు అంటున్నారు. ఎలాంటిదట? చక్కగా అలంకరింపబడినటువంటి సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వు సింహానివయ్యా, మామూలు కుర్చీలా వేసేది నీకు కాదు, అలంకరింపబడిన సింహాసనం వేస్తాం, అక్కడ కూర్చోవాలి స్వామి అని ప్రార్థిస్తున్నారు ఆండాళ్ తల్లి. ఆమె చెప్పేదేమిటో తెలుసునా? లోతు సింహాసనం అంటే ఏంటో తెలుసునా? ఇక్కడ అంతర్యామితత్వంలో గనక అర్థం చేసుకుంటే పరమాత్మను, సింహాసనం అంటే మన హృదయాలే సింహాసనము. జ్ఞానము అజ్ఞానము, ఐశ్వర్యము అనైశ్వర్యము, ధర్మము అధర్మము, వైరాగ్యము ఇవన్నీ అండి కలిసి ఉండే ఈ ఆసనము ఇక్కడ ఉంది, వచ్చి కూర్చో స్వామి అంటున్నారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ, రకరకాల వస్తువుల చేత అలంకరింపబడి ఉంది మన హృదయ సింహాసనం. ఆలయాలలో అయితే పీఠాసనం వేస్తారు. అలాంటి పీఠాసనం మీద స్వామివారి అర్చామూర్తిని ప్రతిష్ఠిస్తారు. అవునా కాదా? ఇక్కడ భవనంలో సింహాసనం మీద కూర్చోమని చెప్తున్నారు. నరసింహస్వామి వారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం ఇంకాస్త మనం తలుచుకుందామని నరసింహస్వామి వారిని. అయ్యో, మనకు ఇతిహాసం ఛానల్లో నరసింహస్వామి వారు ఆవిర్భవించినప్పుడు ఆ ఘట్టాన్ని పోతనామాత్యుల వారు ఎలా రచించారో మొత్తం నేను చదివి వినిపించాను. గుర్తుంది కదండి మీకు? కొత్తగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి గుర్తుండకపోతే
వాళ్ళ కోసమని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో లింక్ ఇస్తాను చూడండి. నేను మధ్య మధ్యలో చెబుతూ ఉంటాను, ఏమండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడుతున్నామండి మొట్టమొదటి లింక్ చూడండి అని. ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది చూడడం లేదో నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ నాకు కామెంట్లు ఏవి అక్కడ కనిపించడం లేదు కాబట్టి నేను చెప్తున్నటువంటి లింక్స్ కింద చూడడం లేదు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. చూడండి ఒకసారి నరసింహస్వామి వారి వైభవాన్ని పోతనామాచ్యుల వారు ఎలా రచించారో ఇతిహాసం ఛానల్లో ఉంది. నరసింహస్వామి వారికి సంబంధించిన వీడియోస్ కూడా ఇంకా ఉన్నాయి, కొంత మనం ఇక్కడ చెప్పుకుందాం. అంతకుముందు నేను ఇప్పుడు స్పృశించని అంశాన్ని ఇక్కడ కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సరేనండి. జీయర్ అనే పదానికి అర్థం తెలుసా అండి? నేను అప్పుడప్పుడు చిన్నజీర స్వామి వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాను, ముఖ్యంగా ఈ ధనుర్మాసం పాశురాలు చెప్తూ ఉన్నప్పుడు కదా. చిన్నజీర స్వామి వారు అంటాం మనం కదా. తిరుమలలో ఇద్దరు జీరస్వాములు ఉంటారు, పెద్ద జీరస్వామి వారు, చిన్న జీరస్వామి వారు అని చెప్పి ఇద్దరు ఉంటారు పైన తిరుమలలో కొండ మీద. ఎంతోమంది జీరస్వాములు ఉన్నారు కదా. అహోబిళంలో జీరస్వామి వారు ఉన్నారు. వడహలై సాంప్రదాయాన్ని చాలా అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. జీయర్ అంటే ఏమిటండి అర్థము తెలుసునా? సింహము. జీయర్ అంటే సింహము అని చెప్పి అర్థం. భారతీయ సనాతన ధర్మాన్ని సింహ గర్జనలాగా వినిపిస్తూ ముందుకు తీసుకెళ్లే గొప్ప సింహం, ధార్మిక సింహం. ధర్మాన్నే కంకణంలా కట్టుకొని ధర్మబద్ధులై వేద మార్గంలో చరిస్తూ ముందుకు వెళ్లే సింహం, వేదారణ్యాలలో సంచరించే సింహం జీయర్ అంటే. రామానుజాచార్యుల వారు జీయర్ స్వామి తెలుసు కదా, త్రిదండం పట్టుకున్నారు రామానుజుల వారు. వారి గురువు గారు యామునాచార్యుల వారు జీయర్ స్వామి. మనకేం తెలుస్తుందండి, మన స్కూల్స్లో ఏమన్నా సిలబస్లో పెడితే తెలుస్తుంది యామునాచార్యుల వారి గురించి. ఎందుకు పెట్టాలండి యామునాచార్యుల వారి గురించి అంటారా? శ్రీకృష్ణదేవరాయలు లాంటి వారే యామునాచార్యుల వారి గురించి రచించారండి. ఆముక్తమాల్యద మన తెలుగు జాతి గర్వంతో తలెత్తుకొని నిలబడేలా ఉన్నటువంటి గ్రంథాలున్నాయి, ప్రబంధ కావ్యాలు. అలాంటి ప్రబంధ కావ్యం ఆముక్తమాల్యద, అందులో ఒక అధ్యాయాన్ని పూర్తిగా యామునాచార్యుల వారి కోసం కేటాయించారు శ్రీకృష్ణదేవరాయల వారు. అంటే ఊహించండి, ఆ కథ లేకపోతే ఆ పద్యాలు మనకు పెట్టారనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ఏం చేశారు యామునాచార్యుల వారు. మనం కొన్ని చరిత్రలు చదువుతాం తెలుసు కదా. తన రాజ్యాన్ని వదిలేశాడు పూర్తిగా, ఆ తర్వాత బయటికి వచ్చాడు, జ్ఞానాన్ని సంపాదించాడు. ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం, ఒక ఆయన గురించి తెలుసు కదా. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే వేద ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టాడు. రకరకాలుగా ఇక భారతదేశం అంతటా వేద ధర్మానికి వ్యతిరేకమైన ధర్మమే నిండిపోయేటంతటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆది శంకరాచార్యుల వారు వచ్చి ఆ భావాలన్నింటినీ ఎక్కడికక్కడ ఖండించేసి ఏ మతమైతే భారతదేశం నిండా నిండిపోయే పరిస్థితి వచ్చిందో ఆ మతాన్ని భారతదేశపు సరిహద్దులు దాటించి బయటికి పంపించారు. ఆ తర్వాత అది దక్షిణాసియా దేశాలలోకి వెళ్ళిపోయింది మతం. ఇంకా మన భారతదేశంలో ఉంటుంది అక్కడక్కడ. కొంతమంది దాన్ని వేరే రూపంలో సమాజంలో తీసుకొస్తూ రకరకాలుగా కల్లోలాన్ని సృష్టించడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. మన తెలుగునాట కూడా మనం చూడొచ్చు. సరే, ఆ చరిత్రలు మనం చదువుకున్నాం. అసలు యామునాచార్యుల వారి చరిత్ర అండి. రాజు ఆయన, యామునులు పూర్తిగా తన రాజ్యాన్ని వదిలేశారు, బయటికి వచ్చారు. కానీ వేద ధర్మానికి వ్యతిరేకమైన ధర్మాన్ని ఆయన ప్రచారం చేయలేదు. వేద ధర్మంలోనే ఉన్నారు. వేద ధర్మం గురించే మాట్లాడారు, వేద మార్గం గురించే మాట్లాడారు, ఉపనిషత్తుల గురించే మాట్లాడారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, అర్చావతారం వారు మాట్లాడినవన్నీ అవే. అలాంటి వారు అందించిన జ్ఞానాన్ని మనం ఒడిసిపట్టుకొని మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు చాలామందికి యామునాచార్యుల వారు ఎవరు అని అంటే తెలియని పరిస్థితి. ఎందుకని? మనకు చరిత్రలో పెట్టలేదు కాబట్టి. గత 70 సంవత్సరాలుగా పరిపాలించిన పాలకులు కావచ్చు, ఏమైనా కావచ్చు, చరిత్రలో పెట్టలేదు, తెలియదు. జీయర్ అండి, వీళ్ళందరూ జీరస్వాములు, మహానుభావులండి వీళ్ళందరూ కూడా. నరసింహస్వామి వారు వచ్చారు, హిరణ్యకశపుణ్ణి సంహరించారు. ఆ తర్వాత బ్రహ్మ, ఇంద్రుడు ఇక మొదలుపెట్టి ఒక్కొక్కరు స్వామి స్వామి అని కృతజ్ఞతలు చెప్పుకోవడము నరసింహస్వామి వారికి. ఆ తర్వాత ఇప్పుడు ప్రహ్లాదుడు ఏమడుగుతాడు స్వామివారినంటే, ఓ పద్మాక్ష నరసింహ, నువ్వు భక్తుల ముఖాలు అనే పద్మాలకు పద్మమిత్రుడైన సూర్యుని లాంటి వాడివి. అంటే నిన్ను చూడగానే పద్మాలు వికసించినట్టు, సూర్యుని చూడగానే పద్మాలు ఎలా వికసిస్తాయో నిన్ను చూడగానే భక్తుల ముఖాలు అలా వికసిస్తాయి. భక్తుల
పాపాలు అనే తీగల పాలిట కొడవల్లాంటి వాడివి నరసింహ నువ్వు అంటాడు. మా నాన్నగారి తమ్ముడైన హిరణ్యాక్షుడిని అంతకుముందు నువ్వు వరాహ రూపంలో వచ్చి సంహరించావు అని మా నాన్న హిరణ్యకశపుడు నీ మీద ద్వేషం పెంచుకున్నాడు. నువ్వు సర్వేశ్వరుడివి అని నిన్ను గుర్తించలేకపోయాడు. నీకు బద్ధ విరోధిగా మారిపోయాడు మా నాన్న. కానీ నేను నీ భక్తుణ్ణి అయ్యాను. అది కూడా మా నాన్న కోపం వచ్చింది. దాంతో నన్ను ఎన్నెన్నో బాధలకు గురి చేశాడు. అయినా సరే అలాంటి నా తండ్రి ఈరోజు నీ దృష్టి సోకి నిర్మలుడైపోయాడు. అందువల్ల నరసింహ, మా నాన్న పాపాలన్నీ పోయి పరిశుద్ధాత్ముడయ్యేలాగా వరాన్ని ప్రసాదించు అని ప్రహ్లాదుడు నరసింహస్వామివారిని కోరతాడు. అంటే అన్ని బాధలు పెట్టిన తన తండ్రికి సద్గతి కలిగేలా చేయమని నరసింహస్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రహ్లాదుడు. చూడండి ఎంత గొప్ప భక్తుడో. నరసింహస్వామివారు ఏమంటారంటే, ప్రహ్లాద, నువ్వు రాక్షసులలో పుట్టినప్పటికీ చాలా ఉత్తమమైన వాడివి, పైగా నాకు పరమ భక్తునివి. అసలు నిన్ను కుమారునిగా కనడం వల్ల నీ తండ్రి ముందు 21 తరాల వాళ్ళు అందరూ కూడా తరించారు. అసలు నిన్ను కన్నాడో లేదో, నువ్వు ఈ భూమి మీద పడ్డావో లేదో, నీ తండ్రితో పాటు ఆ 21 తరాలు ఉన్నాయే వెనక, నీ పూర్వీకులు వాళ్ళందరూ తరించారయ్యా. విజ్ఞాన జ్యోతులు వెలిగించి ఈ సంసారమనే మోహాంధకారాన్ని పోగొట్టే నా భక్తులు ఎక్కడెక్కడైతే నివసిస్తూ ఉంటారో ఆయా ప్రదేశాలలో ఉండి నా భక్తుల ప్రేమకు పాత్రులైన వాళ్ళు దుర్మార్గులైనా సరే వాళ్ళు కూడా పరిశుద్ధులైపోతారు ప్రహ్లాద, ఇది సత్యము. అంతేకాదు, నీలా ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా సరే లేదు పెద్దవాళ్ళైనా సరే, వాళ్ల కోరికలు అవన్నీ పక్కన పెట్టి నన్ను ఉపాసిస్తారో వాళ్ళు నా భక్తులు. నా భక్తులందరిలో నువ్వు అగ్రగణ్యుడివి, ఉత్తమునివి. నువ్వు నా మీద ఎలాగైతే మనసు నిలిపావో అలాగే మనసు నిలిపి వేదోక్తంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తర క్రియలు చెయ్యి ప్రహ్లాదా. అసలు నా శరీర స్పర్శతో నీ తండ్రి నిర్మలమైన దేహాన్ని పొందాడు, పాపాలన్నీ కడిగేసుకుని పుణ్యలోకాలకు ముందు ముందు పయనిస్తాడు అని నరసింహస్వామి వారు చెప్తారు. నిజానికి ప్రహ్లాదునికి కానీ ధ్రువునికి కానీ ఇక నారాయణుణ్ణి చూసినటువంటి కళ్ళతో ఈ లోకాన్ని ఇంకేం చూస్తాం, మాకు మోక్షాన్ని ప్రసాదించు స్వామి, మేము వచ్చేస్తాం అంటారు. కానీ అలా కాదు, మీరు పెరగాలి, చదవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, రాజ్యాన్ని చూసుకోవాలి, ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీకు మోక్షం వచ్చేది అంటాడు శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు అర్థమవుతున్నదండి? సంసారాలు చేసుకుంటూ పిల్లల్ని కంటూ పిల్లల్ని పెంచుతూ ఈ ఉద్యోగాలు చేస్తూ ఈ గోలలో ఉంటూ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళకు మోక్షం రాదు అని పొరపాటున కూడా అనుకోకండి. రామానుజాచార్యుల వారు అలాంటివన్నీ కూడా పటాపంచలు చేసేశారు. సన్యాసాన్ని స్వీకరించే ఉద్దేశ్యం వేరు, పద్ధతి వేరు. ఇంతకుముందు మనం జియర్ అని చెప్పి అనుకున్నాం. పూర్తిగా భారతీయ సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా అంకితమైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా సంసారాలు చేసుకునేవాళ్ళు. సంసారులు ఏం చేయాలండి? గృహస్థులు ఆచార్యులు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉండాలి, మోక్ష సాధన కోసం కృషి చేస్తూ ఉండాలి. మోక్షం వచ్చి తీరుతుంది ఆచార్యులు నడిపించిన దారిలో గనక మనం నడిచామంటే. ఆ తర్వాత నరసింహస్వామి వారు చెప్పింది విని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశపునికి ఉత్తర క్రియలు చేస్తాడు. ఆ తర్వాత పట్టాభిషిక్తుడవుతాడు. బ్రహ్మదేవుడు చెప్తాడండి భాగవతంలో, ఓ పద్మాక్ష, నరసింహావతారంలో వచ్చావు, నువ్వే సర్వేశ్వరునివి, దేవతోత్తములందరి పైన ఉండే దేవాది దేవుడవు నువ్వు నరసింహ. ఈ హిరణ్యకశపుడు నా చేత సృష్టించబడిన ప్రాణుల చేత చావని విధంగా నా వల్ల వరం పొందాడు, గర్వించాడు, ధర్మాలన్నింటినీ మంటగలిపాడు, లోకాలను అల్లకల్లోలం చేశాడు. ఈరోజు నీ చేతుల్లో మరణించాడు, లోకాలకు మేలు కలిగింది. ఈ ప్రహ్లాదుడు భాగవత శ్రేష్ఠుడు, భాగవతోత్తముడు. ఇతని దయవల్ల నీ నరసింహ అవతారాన్ని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు యముని బాధలు పడరు, మృత్యుభయం పొందరు అని బ్రహ్మదేవుడు అంటాడు. ఆ తర్వాత నారాయణుడు బ్రహ్మదేవునికి చెప్పేది కూడా చెప్తాడు నరసింహావతారంలోనే. చూడన్నా, దేవతా ద్వేషులను
ఆదరించి ఇలాంటి వరాలు ఎప్పుడు ఇవ్వకు. దుష్టులకు పాపాత్ములకు వరాలు ఇవ్వడం అంటే పాములకు పాలు పోయడం లాంటిది అని నరసింహస్వామి బ్రహ్మదేవునికి చెప్తాడు. ఇలా అండి మనం ఈ పాశురాన్ని తెలుసుకున్నాం. గోదాదేవి అమ్మవారి దయ వల్ల పెద్దలు అందించిన జ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. దాంతోపాటు నృసింహ అవతారాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ.